అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన చిరంజీవి అభిమానులకి, అలాగే చిరంజీవి గారి అభిమానులకి, అలాగే సినిమా అభిమానులకి, అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే భద్రా నుంచి అలాగే ముందుగా ఈ విజయవాడ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నాది పక్కన పెదకాకాని, గుంటూరు జిల్లా పెదకాకానే నాది. ఈ విజయవాడతో నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువ అనుబంధం ఉందండి. ఎందుకంటే ఇక్కడ చాలా నాకు ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయండి, బంధువర్గం ఉన్నారు. అలాగే నాకు చిరంజీవి గారి అభిమానులు, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు ఇక్కడికి మామూలుగా అంటే పెదకాకాని నుంచి ఇక్కడికి రావడానికి, బైక్ మీద రావడానికి మాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టేది కదా. ఆ రోజుల్లో బైకులు తప్పేమి లేవు. సో వేసుకొని వచ్చి ఈ రోడ్స్ పక్కన కూర్చొని, ఈ మన 3 రోడ్లు, ఈ రోడ్స్ పక్కన కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో గడిపెళ్ళిన రోజులు ఉన్నాయండి. సో ఈరోజు విజయవాడలో దిగిన తర్వాత నిజంగా ఆ జ్ఞాపకాలు మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్కువ మంది వచ్చున్నారు ఇక్కడికి. వాళ్ళందరినీ చూసి మాట్లాడే టైం కూడా పాపం, అంటే ఇక్కడికి రావడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను. ముందుగా ఈ సినిమా ఫస్ట్ నేను ఇది చేసినప్పుడు, కేదార్ నరేట్ చేసినప్పుడు అందరికీ ఈ డౌట్స్ ఉన్నాయండి. మామూలుగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక కలర్ నుంచి బోయపాటి గారు వస్తున్నారు, ఒక కలర్ నుంచి బన్నీ బాబు వస్తున్నాడు, ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఇప్పుడే ఆ అమ్మాయి యాంకర్ కూడా అడిగింది. ఒక్కటి మాత్రం వాస్తవం అండి, నా చేతిలో ఉన్న మెటీరియల్ని బట్టే నేను ఏదైనా తయారు చేస్తాను. ఒక అద్భుతమైన మెటీరియల్ బన్నీ బాబు. తను దొరికినప్పుడు తనని ఎలా చెయ్యాలి, ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఒక ఐడియా లేకుండా నేను ఇంత డైరెక్టర్నే కాను, ఒక 5 సినిమాల హిస్టరీ వెనకాల పెట్టుకోను. సో అవన్నీ ఉండి పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్. ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది అరవింద్ గారికి అండ్ బన్నీ బాబుకి. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎంతమందికి ఎన్ని డౌట్లు ఉన్నా ఒకటే చెప్పారు, మాకు కావాల్సింది ఇది నాన్న, మేము నమ్మాము, నీ ఇష్టం అన్నాడు. అంతే, ఆయన నమ్మకాన్ని పెట్టారు. ఆ నమ్మకాన్ని ఈరోజు బ్లాక్ బస్టర్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. అందుకే ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక సినిమా, మంచి సినిమాని, మనిషిని వస్తున్నాను మాట్లాడతాను. ఒక మనిషిలో గొప్ప గుణాన్ని పొగడటం అనేది కాదండి, అది గొప్ప లక్షణం కాదు. కానీ ఒక మనిషిని పొగడాలి అనే ఒక మంచి గుణం ఉందో చూడండి, అది ఉన్న ప్రేక్షకులు ఈ విజయవాడ ప్రేక్షకులు, అది ఉన్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు. అంటే మనిషిని ఎంత ప్రేమిస్తారో, ఒక మంచిని కూడా అంతే ఆదరిస్తారు. అదే మన తెలుగు సంస్కృతి. అలాంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మీ ముందు పెడితే ఈరోజు నెత్తి మీద పెట్టుకొని చేశారు. అంటే 100 crores గ్రాసు దాటి వెళ్ళిపోయి ఇంకా రికార్డ్స్కి ముందుకు వెళుతుంది అని అంటే అదంతటికీ కారణం మీ అభిమానమే. ఒక మంచి సినిమా తీస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు, దీని ద్వారా మీరు తెలియజేశారు. మీరు ఎంత ఇది చేసినా, మీరు ఎంత మాకు ఒక మంచి తీసుకెళ్ళి గ్రాస్ ఇచ్చారు, షేర్స్ ఇచ్చారు, లేదంటే మాకు ఇవి ఇచ్చారు, అవి ఇచ్చారని చెప్పి ఎన్ని ఉన్నా కూడా అవి పొరపాటును కూడా మేము మనసులో పెట్టుకుని పొగరుగా ఫీల్ అవ్వండి. బాధ్యతగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఒక మంచి సినిమా ఇంకోటి మీ ముందు తీసుకురావడానికే ప్రయత్నిస్తాం. తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు అలా తీసుకొస్తానని చెప్పి మీకు కన్ఫామ్ నేను హామీ ఇస్తూ, తప్పకుండా డెఫినెట్లీ ఈ పరిశ్రమలో నేను 10 కాలాల పాటు ఉండడానికే వచ్చాను. 10 మందితో సినిమాలు చేయటానికే వచ్చాను. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుందండి. నేను గ్యారంటీ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర కథ ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత నేను ఇది మీ ముందుకు వస్తున్నాను అని చెప్పానంటే మీరు గుండె మీద చేసుకోండి. అప్పటి వరకు మాత్రమే నేను చెప్పను.
ఎందుకంటే అది నాలో ఉంటుందండి. ఎందుకంటే నాలో ఒక మదన ఉంటుంది. నాకు అభిమానులు చాలామంది 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 చాలా బాగా తెలుసండి. వాళ్ళు నాతో ఎలా ఉంటారో తెలుసు. బాబాయ్ మా అంటే వాళ్ళు హీరోని ఎలా అనుకుంటారంటే, మా వాడితో చేస్తే మాత్రం నువ్వు పగిలిపోవాలి బాబాయ్, లేదంటే మాత్రం ఊరుకోరా, అంత ఇది అనుకుంటుంటారు. సో వాళ్ళు అంత అభిమానంతో వాళ్ళ హీరోని మా వాడు అన్నారంటే కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎలా చూపించాలి మేము? ఒక అద్భుతమైన స్థాయిలో చూపించాలంటే, చూపించాలి అంటే ఒక అద్భుతమైన కథ కావాలి. కథ రెడీ అయిన నెక్స్ట్ మినిట్ మీ ముందుకు అనౌన్స్కి వస్తాం. ఇది క్లియర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే నా కళ్ళు లాంటి నా కెమెరామెన్, నా బ్రెయిన్తో పాటు పరిగెత్తే నా రైటర్స్ రత్నం గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు మొత్తం, అలాగే ఎప్పుడు నా అన్ని అవయవాలు వాళ్ళే, నాతో పాటు నడిచిన నా డైరెక్షన్ టీం, ఏది ఉన్నా సరే ముందు వాళ్ళతోనే స్టార్ట్ అయ్యేది. అలాగే నా ప్రొడక్షన్ టీం ఎప్పుడు వాళ్ళే ఇదయ్యేది. అలాగే నా వెనకుండి, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను ట్రైన్ లాంటి వాడిని, ఏదైనా లాక్కెళ్ళిపోగలను, నాకు ఆ దమ్ముంది. కానీ నేను లాక్కెళ్ళాలి అని అంటే నా వెనక నా కింద ఉండాల్సింది మెయిన్ ఏంటంటే అద్భుతమైన ట్రాక్, బలమైన ట్రాక్. ఆ ట్రాకే అరవింద్ గారు, నా ప్రొడ్యూసర్. ఆయన అంత బలంగా ఉండబట్టే ఈరోజు ఒక అద్భుతమైన సినిమా తీసి మీ ముందు పెడితే బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారండి.